ప్రతి మూవీ మ్యాక్సిమం సక్సెస్ అయింది, Right. సూపర్ సక్సెస్ అయింది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో వేరే కంట్రీకి వెళ్ళి చేసుకొని వచ్చాం, ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారు కదా. సో ఆల్ ఆఫ్ సెన్సార్ ఇలాంటప్పుడు ఏమైనా ఇష్యూస్ అయినాయా అంటే దానిలో చూస్తే చాలా వైలెన్స్ కనిపించింది, ఆ దంతాలే కానీ ఫైట్స్ కానీ అట్లా ఉన్నాయి కదా, దాని మీద ఏమైనా ఇష్యూస్ అయినాయి? అంటే వైలెన్స్ ఉందండి. మీరు అన్నట్టు యాజ్ పర్ పేపర్ మీద పెడితే అంటే మనకు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఇప్పుడు మామూలుగా మనకి ఒక మేజర్ అవడానికి ఒక లిమిట్ ఉంది కదండి. 18 ఏళ్ళు అయితే మనం 18 ఏళ్ళు దాటితే కొంచెం మేజర్ సెన్స్ అని. అప్పుడు 18 ఏళ్ళు పెట్టామండి యాక్చువల్గా. ఇప్పుడు 10 ఏళ్ళలోడే 22 ఏళ్ళు ఇంటెలిజెన్స్. అప్పుడు ఫోన్ లేదు మనం ఉన్నప్పుడు. అప్పుడు 18 ఏళ్ళకైనా మెచ్యూరిటీ వచ్చేది కాదు. వీడి 10 ఏళ్ళకే నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఈ జనరేషన్కి 10 ఏళ్ళకే. అలాగా ఇందులో మామూలుగా చూస్తే కాంటెంపరీ చాలా సినిమాలు చూసిన దాంట్లో చూస్తే మనం ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిపోయి చూసేసిన విజువల్తో చూస్తే మీకు అంత బ్లడ్ షేడ్లో కనిపించదు. మామూలుగా మార్కోతో పోల్చి చూస్తే అనిపించదు, అసలు అనిపించదు. మార్కో నాకు ఎపిసోడ్ భయంకరంగా ఉంటుంది, అసలు షాకింగ్. నాకే లో బీపీలాగా వచ్చేసింది అంత. ఈయన క్యారెక్టర్ అసలు ఎంటర్ అవుతాడు, ఈయన హీరో వేరే వాళ్ళు హీరో తెలియలేదు నాకు. అందులో ఇతను ఎంటర్ అయ్యి ఇలా కనిపిస్తాడు, ఇతను కట్ చేస్తే హీరో ఇంటికి వెళ్తాడు, అందరిని చంపేస్తాడు. అది ఎక్కడ కూడా అసలు ఇప్పుడు దాకా చూడలేదు నేను అలాగా. అవి ఎప్పుడు అంటాను లైఫ్ టైం క్యారెక్టర్ పోయా మీకు అది మార్కోది అని అంట. ఇందులో ఏంటంటే మా ఇద్దరికి చిన్న పడుతుందండి, మా ఇద్దరికి చిన్న టగ్ ఆఫ్ వార్ పడుతుంది ఈ సినిమాలో. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. హరీష్ గారు, సో ఇన్ సిరా యువర్ తో మళ్ళీ ఆ వింటేజ్ సునీల్ చూపించారు, కెరోసిన్ సత్య. సో అంటే మీకు ఉన్న వర్సటాలిటీ ఇప్పుడు కాంటెంపరీ ఆర్టిస్ట్లో చాలా మందికి దక్కని అదృష్టం అనిపిస్తుంది సార్. వర్సటాలిటీ అంటే మీకు పడే రోల్స్ కానీ లాంగ్వేజెస్ కానీ ఇంత వర్సటాలిటీ ఉన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి కదా, అది థింగ్స్ యువర్ ఇన్ పీక్స్ ఇన్ కెరీర్ అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే నాకు ఇప్పుడు అంటే కొంచెం అంటే చేసి ఎక్స్పీరియన్స్ వచ్చింది, యాజ్ ఏజ్ వచ్చింది. అందులో కొంచెం మనకి ఫస్ట్లో నేను అబ్జర్వ్ చేశాను, పుష్ప క్యారెక్టర్ చేయమని నాకంటే ఏజ్లో పెద్ద క్యారెక్టర్ కదా, ఎలా చేయలేదు మనం ఇప్పుడు చేయలేదు కదా ఆ ఏజ్ అనుకుని నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంతకుముందు కాలేజీలో చిన్నప్పుడైతే మొత్తం తలకాయ కాళ్ళు చేతులు అన్నీ ఊగిపోయినాయి. ఆ తర్వాత మెల్లిగా స్కూల్లో ఉండగా కాళ్ళు చేతులు బాగా ఊగినాయి. కాలేజీ జాయిన్ తర్వాత కాళ్ళు చేతులే కొంచెం నీట్గా స్లోగా ఊగినాయి. ఆ తర్వాత కొంచెం ఇక్కడికి వచ్చి ట్రయల్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఓన్లీ చేతులే, ఇలా మ్యారేజ్ అయిన తర్వాత ఓన్లీ చేతులే, ఇలా చేతులు కాళ్ళకి కొంచెం పని తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ పెద్ద బ్రైట్ ఇదేమో బ్రాడ్గా. సో మెల్లిమెల్లిగా మనిషిలో బ్రెయిన్లో మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది లైఫ్ది మన బాడీ ఎక్స్ప్రెషన్ తగ్గించేస్తున్నాం అంతే కదా. అది అబ్జర్వ్ చేసి అలాగా తీసుకుని అలాగే ఇక్కడ దీన్ని చేయటానికి అన్ని రకాలు చేసి ఉన్నాం కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా గబుక్కుని ఇది క్యారెక్టర్ కామెడీ అన్నారంటే గబుక్కుని గేర్ షిఫ్ట్ చేయడానికి అది కొంచెం ఈజీ అవుతుంది అంతే. పర్సనల్గా కూడా చాలా కంపోజ్డ్గా అయ్యారు మీరు కంపారిటివ్లీ మై అబ్జర్వేషన్. చాలా నేను మామూలుగా ఫస్ట్ నుంచి అంటే ఫ్రెండ్స్తో ఉంటే సరదాగానే జోకులు వేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. లేదు బయట అంటే ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి కూడా నేను అంటే ఓవర్ సినిమాలు లాంటి చేస్తాను, ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర చాలా హుషారుగా ఉంటాను. మరి మీరే ఎక్స్పోర్ట్ అని గుద్ది ముద్ర వేసి పంపించారు మరి బయటికి, మళ్ళీ ఇప్పుడు కనబడలేదండి అలా పోయి. ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుంటుంది అంటే ఈ క్యారెక్టర్ మారీ వరల్డ్ ఈ క్యారెక్టర్ మారీ అనేవాడు రూటెడ్ నుంచి అతని ఎండింగ్ దాకా చూస్తారు. తన రూట్ నుంచి మారీని ఎండ్ దాకా ఈ క్యారెక్టర్ని చూస్తారు. నాకు ఈయన పెప్పే గారు, ఈయన యాంటోనీ వర్గీస్ గారు ఉన్నారు కదా, సచ్ ఎ నైస్ గై. చాలా మామూలుగా మన ఇంట్లో చిన్న తమ్ముళ్ళలాగా బ్రదర్ లాగా అలా మాట. అసలు మనకి హీరో అలాగే ఉండదు అసలు యాటిట్యూడ్, విపరీతమైన హెల్పింగ్ నేచరు. అంటే షూటింగ్ జరిగిన వాళ్ళు కూడా నేను అంటే మన తెలుగు సినిమా చేస్తున్న ఫీలింగ్ వచ్చింది ఆయనతో చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఆయనే 1-2 సార్లు ఆయనకి ఏదైనా డౌట్ వచ్చినా నన్ను అడుగుతున్నారు ఆయన. అంటే సార్ ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా అంటున్నాను, అది బాగానే ఉందా అని అడుగుతున్నారు ఆయన. అయిపోయి వాళ్ళు మీరు అడుగుతారండి బాబు నన్ను అంటే, లేదు మీరు ఎక్స్పీరియన్స్ సార్ చెప్పండి అంటున్నారు. ఓకే సరే అని వచ్చిరాను అంతే. మనం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కదా భయ్య, ఒక హిందీ మాట, ఒక తెలుగు మాట, ఒక తమిళ మాట, ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా కొట్టించాం. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినప్పుడు అన్ని రకాల పళ్ళు కొంచెం రుచి తగులుతుంటుంది, అది అన్ని కలిపి ఏదో విచిత్రంగా ఉంటుంది. అది రుచి ఏంటని చెప్పలేము.